జరిగింది? మంగళవారం 22 ఏప్రిల్ 2025 ఏం జరిగింది? భారతదేశ మాత గుండెల్లోకి బుల్లెట్ దూకిన విధంగా ఆ రోజు చూసాం. ఉలిక్కిపడిన భారతదేశం ఎందుకో తెలుసు మనకి. మనం భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ దగ్గర ఉన్నటువంటి బైసరన్ వ్యాలీలో టూరిస్టుల పైన విచక్షణ రహితంగా ఉగ్రవాదులు తోటాలు పెంచారు. 28 మంది దాకా చనిపోతే చాలా మంది గాయపడ్డారు. భారతదేశం ఒక్కసారిగా బాధతో కన్నీళ్లు కాదు రక్తం కళ్ళ నుంచి కారుతోంది. ప్రతి భారతీయుడు గుండె రగిలిపోతుంది ప్రతీకారం తీర్చుకోవడానికి. సో ఇది ఎక్కడ జరిగింది? ఎస్, పహల్గామ్ అంటే తెలుసు మనందరికీ కూడా. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ అనే ప్లేస్ లో బైసరన్ వ్యాలీ. ఈ బైసరన్ వ్యాలీ ఎక్కడుందంటే పహల్గామ్ నుంచి కరెక్ట్ గా 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు ఈ బైసరన్ వ్యాలీని ఎంచుకున్నారంటే ఎస్, ఈ బైసరన్ వ్యాలీ అనేటువంటిది యూరోప్ లో ఏ విధంగా అయితే ఆల్పైన్స్ తో నిండినటువంటి పచ్చిక బయలు కనిపిస్తాయో టూరిజం కి చాలా ఆకర్షణమైనటువంటి ప్లేస్. అదే విధంగా ట్రెక్కింగ్ కి, ఎందుకంటే శీతాకాలం అంతా కూడా మంచుతో ఉండి కప్పబడినటువంటి మంచు దుప్పటితో కప్పబడినటువంటి ఈ బైసరన్ వ్యాలీలో కరెక్ట్ గా ఈ సీజన్ లో ఎక్కడ పెట్టినా పచ్చని పచ్చిక బయలు కనిపిస్తాయి మనకి. కాబట్టి ఈ టూరిస్టులంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణంతో కుటుంబాలతో గడపడానికి వస్తారు. అలాంటి బైసరన్ వ్యాలీలో టూరిస్టులతో పాటుగా ట్రెక్కింగ్ కూడా వెళ్తారు. ఇలాంటి ప్లేస్ నే ఈ టూరిస్టులు ఎంచుకున్నారు. అంటే వారికి ఈ భారతదేశం పైన దాడి చేయడానికి సరైన ప్లేస్ ఎంచుకున్నారు. ఎందుకు అంతేకాదు, ఈ బైసరన్ వ్యాలీ ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడికి మిగతా ప్రాంతంలో నుంచి ఎక్కడ అత్యవసరమైనటువంటి సహాయం కానీ ఆపత్కాలంలో సహాయపడడానికి కానీ మనకు కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది. ఇలాంటి చోట దాడి చేస్తే భారతదేశం పైన ప్రతీకారం తెచ్చుకోవచ్చని ఈ ఉగ్రవాదులు ఆలోచించారు. ఇలాంటి కారణాలతో కరెక్ట్ గా ఈ బైసరన్ వ్యాలీ ఎంచుకున్నారు. ఈ బైసరన్ వ్యాలీలో ఎంచుకునే కారణం అర్థమైంది. మరి ఎవరు చేశారంటే అక్కడ ఉండేటువంటి వార్తా కథనాల ప్రకారంగా 3 తీవ్రవాదులు కాదు 6 మంది ఉగ్రవాదులు అనేసి ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. మరి మిలిటరీ దుస్తుల్లో వచ్చినటువంటి అంటే నమ్మిస్తూ మిలిటరీ వాళ్ళలాగా భారతీయ సైనికుల్లాగా ఈ విదేశీ టెర్రరిస్టులు కొంతమంది విచక్షణ రహితంగా చేసి దాడి చేశారు. ఈ దాడిలో మరణించిన వారు మనం చూసాం. ఇక్కడ ఉండేటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి నెల్లూరు జిల్లా వాస్తవులు కూడా కొంతమంది చనిపోవడం చూసాం. వీళ్ళే కాదు, యాక్చువల్గా వీళ్ళు ఎంచుకోవడానికి వాళ్ళ కారణం ఏంటంటే అక్కడ ఐబీ కానీ అదే విధంగా నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగస్తులు ఉంటారేమనేసి వాళ్ళ ఐడెంటిటీ కార్డు కూడా చూసి మరీ విచక్షణ రహితంగా కాల్ చంపారు. మరి ఎందుకు చేశారు అని ఆలోచిస్తే ఎందుకు చేశారంటే దీని ప్రధానమైన కారణం చాలా ఉండొచ్చు. దీన్ని ఎవరు చేశారు ముందుగా ఆలోచిస్తే దీనికి లష్కర్ ఏ తోయిబా యొక్క ప్రాక్సీ అంటే దాని అనుబంధ సంస్థ అయినటువంటి ఈరోజు టీఆర్ఎఫ్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ మేము చేశామని ప్రకటించుకుంది. ఎందుకు చేశామంటే 85,000 మంది దాకా ఈ యొక్క బైసరన్ వ్యాలీలో వీళ్ళందరూ కూడా చొరబడిపోయి ఈ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత 2019 నుంచి చాలా మంది వాళ్ళు బయట వ్యక్తులు వచ్చి మా ప్రాంతాలు ఆక్రమించడానికి బయట ప్రపంచానికి నమ్మబలికే పలుకు చెప్తుంది. వాస్తవానికి ఇది కాదు. ప్రధానమైనటువంటి కారణం చాలా ఉండొచ్చు. ప్రధానంగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. అదే సమయంలో గమనిస్తే గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజు మనకు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని రావాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం యొక్క దృష్టిలో భారతదేశం యొక్క అంతర్గత వైఫల్యాలాగా ఇది చుట్టూ మన డిఫేమ్ చేయడానికి ఉపయోగపడింది. అలాగనే మన యుఎస్ఏ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడీ వాన్స్ కూడా మన పర్యటనలో ఉన్నారు. ఈ 2 కారణాలతో ఇలాంటి సమయంలో కానీ ఉగ్రవాదులు దాడి చేస్తే భారతదేశం యొక్క ప్రతిష్ట భద్రతా వైఫల్యాలాగా ప్రపంచం యొక్క దృష్టిలో భారతదేశం యొక్క ప్రతిష్టని దిగజార్చడానికి అవకాశం ఉందని ఇది ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ఇంకా 2వ కారణం చూస్తే ఇప్పుడిప్పుడే మనకు పహల్గామ్ అనేటువంటి ఇది మళ్ళా తిరిగి ఈ ఉగ్రవాదం లేదు. ఇక్కడ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి టూరిస్టులంతా ఆకర్షించేటువంటి పర్యాటక ప్రదేశం. ఎప్పుడైతే ఉగ్రవాద దాడి జరుగుతుందో అక్కడ ఎకానమీ దెబ్బతింటుంది. భారతదేశం యొక్క ఉగ్రవాదం అనేది ఉంది అని తెలిస్తే టూరిస్టులు రావడం ఆగిపోతుంది. ఈ కారణం 2వ కారణం చెప్పుకోవచ్చు. ఇక 3వ ప్రధానమైనటువంటి కారణం పాకిస్తాన్ లో అస్థిరమైన పరిస్థితి. మిలిటరీ దృష్టిలో కూడా ప్రభుత్వం యొక్క పరిస్థితి దిగజారిపోయింది. ఎవరికీ నమ్మకం లేదు. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దృష్టిని పక్కమరించడానికి ఈ 3 ప్రధాన కారణంతో వాడు దాడి చేసి ప్రపంచం దృష్టిలో మాకు ఆర్టికల్ 370 రద్దుపరచడం ద్వారా మా ప్రాంతాన్ని అన్యాక్రాంతమైన భూములు అనేసి నమ్మబడుతుంది. ఇన్ని అబద్ధాలు. పైగా ఇక్కడ ఉండేటువంటి మత ఘర్షణ రేపించడానికి అనేక మందికి చోటు ఇవ్వడానికి కూడా కారణం చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో జరిగింది. ఇలాంటి పరిస్థితి ఏం జరిగింది? ఎస్, వెంటనే అర్ధాంతరంగా సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అర్ధాంతరంగా వచ్చారు. వెంటనే సిసిఎస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దానికి మీటింగ్ జరిపారు. ఆ సమావేశంలో మనకు
విదేశాంగ శాఖ మంత్రులు, రక్షణ శాఖ మంత్రులు, వీళ్ళు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అదేవిధంగా అజిత్ దోవల్ గారు, వీళ్ళందరూ కూడా సమావేశమై అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏ నిర్ణయాలు తీసుకున్నారు? మనకు ఉండేటువంటి విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిస్రీ గారు చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా మనందరికీ తెలిసిన విషయాలే. ప్రధానంగా ఏంటంటే 1961 లో ఉండేటువంటి సింధు జలాల ఒప్పందం ఉంటుంది. ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఈ పాకిస్తాన్ అనేటువంటిది ఈ ఉగ్రవాదులకి శాశ్వతంగా అతి తీవ్రంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళకి మద్దతు రద్దు చేసేంత వరకు మీకు సింధు జలాలు నిలిపివేస్తున్నారు. దీంట్లో కారణం ఏంటి? పాకిస్తాన్ లో ఉండేటువంటి ఈ పంజాబ్ కానీ ఇతర ఈ రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి ఏంటంటే ఈ ఉండేటువంటి జీలం నది కానీ చీనాబ్ కానీ అలాగే ఉండేటువంటి సింధు నదితో వ్యవసాయం జరుగుతుంది. ఎప్పుడైతే నదీ జలాలు అనేటువంటిది భారతదేశము ఆపేస్తుందో అక్కడ ఉండేటువంటి పంటలు దెబ్బతింటాయి. పంటలు దెబ్బతింటే ఆర్థికంగా నష్టపోతుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఆర్థికంగా నష్టపోవడం కాకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కి విద్యుత్ నిలిచిపోతుంది. ఇప్పటికే ఆర్థికమైన సంక్షోభం ఉండేటువంటి పాకిస్తాన్ లో ఇంకా సంక్షోభం అవుతుంది. ఇలాంటి దెబ్బతో ఇక్కడ మొట్టమొదటి చర్య తీసుకున్నారు. రెండోది ఏం చేశారు? SVES అంటే సార్క్ దేశాలు అనేటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు ఉండేటువంటి ఒప్పందం ప్రకారంగా ఈ వీసాలు ఇచ్చుంటారు. దీన్ని తక్షణమే వీళ్ళు ఎక్కడైనా ఎవరైనా ఉంటే 48 గంటల లోపల మీ ప్రదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి హెచ్చరిక చేసింది భారతదేశం. సో తద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ వీసాలు ఉండేవాళ్ళు ఎవరైతే వ్యాలిడ్ వీసాలు ఉండి 48 గంటల లోపల 2 రోజుల లోపల ఈ భారతదేశాన్ని విడిచి పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఈ యొక్క హెచ్చరిక ఎప్పుడైతే ఇలాంటి హెచ్చరిక ఇవ్వడం జరిగిందో ఈ SVES అంటే మనకు సార్క్ దేశానికి ఉండేటువంటి వాళ్ళు వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అంటారు. ఈ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ ప్రకారంగా మనకి రద్దు చేయడం వల్ల కానీ వాళ్ళు ఎక్కడుంది ఈ టూరిస్టులు కానీ మెడికల్ సపోర్ట్ వచ్చేటువంటి విద్యార్థులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ భారతదేశం కాకుండా ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అంటే చైనా కానీ ఇతరటువంటి అరబ్ దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ కి ఇది ఒక దెబ్బ విధంగా చెప్పాలి. ప్రతిష్ట మసకబారుతుంది. ఎవరో రాణించుకునే పరిస్థితి. అంటే అంతర్జాతీయ సమాజంలో ఈ పాకిస్తాన్ ని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తారు. రెండో దెబ్బ. సో అలాగనే మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళు ఆంతరికమైన సలహాదారులుగా ఇటు మన భారతదేశంలో ఉండేటువంటి ఢిల్లీలో ఉంటారు. వీళ్ళందరినీ తక్షణమే మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మీకు 1 వీక్ టైం ఇచ్చింది. అదే విధంగా మన దేశం తరఫున పాకిస్తాన్ ఉండేటువంటి హై కమిషన్ ఉండేటువంటి వాడిని వెనక్కి పిలిపించుకుంది. దీనివల్ల వచ్చే లాభం ఏంటి? దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే ఒక విధంగా వీళ్ళందరూ కూడా రహస్య గూఢాచారులాగా భారతదేశంలో ఉండేటువంటి సమాచారాన్ని ఇతర దేశాలకు పాకిస్తాన్ అందిస్తున్నారు. ఇవన్నీ ఆగిపోతాయి. రహస్య సంభాషణలు ఆగిపోతాయి. అంతేకాకుండా ఈ రోజు భయం పట్టుకుంటుంది పాకిస్తాన్ కి. ఇలాంటి చర్య అనేటువంటిది యుద్ధానికి దారి తీస్తుంది అనేటువంటి వస్తుంది. సో ఇలాంటి నిర్ణయాలతో ఈ రోజు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకుంది. మరి దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇవాళ సాయంత్రము ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ జరగబోతోంది. ఆల్ పార్టీ మీటింగ్ లో అన్ని పక్షాలు సమావేశపడుతుంటే రాబోయేటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్య, అది ఏ చర్యనే కావచ్చు. ఇంతకుముందు చూసాం భారతదేశం రగిలిపోతా ఉంది ప్రతీకారంతో. భారతదేశంలో ప్రతి పౌరుడు యొక్క కణకణం ఉప్పొంగుతా ఉంది. ఈరోజు ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ తీర్చుకోవడానికి ప్రతిపక్షాలు అన్ని పక్షాలు ఇక్కడ అధికార పక్షము అన్ని కలిసి ఆల్ పార్టీ మీటింగ్ అనేటువంటిది జరగబోతుంది. మరి ఏం జరుగుతుందో ఖచ్చితంగా భారత మాత గుండెల్లో దిగినటువంటి ప్రతి బుల్లెట్ కి పాకిస్తాన్ కి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ సాయంత్రం మనం చూడబోతున్నాం. చూద్దాం.